కొన్ని అంటే ఒక మిలిటరీ, ఒక ఆర్మీలో ఒక పటాలం, ఆర్మీలో ఉన్న ఒక పటాలం, ఒక సైన్యం. ఆ సైన్యంలోని ఎవరంటే శతాధిపతి, అంటే 100 మందికి ఒకడు. ఈయన కింద ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. శతాధిపతి అంటే అంటే 100 మందికి ఈయన అధికారిగా ఉన్నాడు. ఈయన పేరు ఏంటంటే కొర్నేలి. ఈయన ఏంటంటే ఈయన భక్తిపరుడు. ఈయన ఎవరండి? ఈయన భక్తిపరుడు. చూడండి ఆయన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉందో చూడండి. కింద రాస్తున్నాడు, ఆయన వ్యక్తిగత స్పిరిచువల్ లైఫ్ లో ఆయన భక్తిపరుడు అని రాశాడు. ఆయన వ్యక్తిగతానికి సంబంధించి కింద వచ్చినప్పటికీ అంటున్నాడు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, ఈయన ఇంటి యొక్క స్పిరిచువల్ గురించి చెప్తున్నాడు. వీళ్ళ యొక్క కుటుంబ ఆత్మీయ స్థితి చెప్తా. ఈ కుటుంబ ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నారంటే అక్కడ అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అంటే తన ఇంటి వారందరితో ఈ ఫలాన్ని మనం తీసుకో. ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై అంటే ఆ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ కూడా భయభక్తులు గారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? బహు ధర్మ కార్యాలు చేయించున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఆయనకి కనిపించిన వాళ్ళకి, ఆయనకున్న స్తోమత వల్ల అందరికీ ధర్మాన్ని చేస్తాం. ధర్మము, ప్రార్థన, భక్తి జీవితం ఆయన ఒక్కరిదే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా. అక్కడి వరకు మనకు అర్థమైంది. 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట ఎక్కడ చూశాడంటే ఈయన స్వరూప ఎన్ని గంటలకి టైం కూడా ఏ సమయము? పగలు 3 గంటలకి. ఎక్కడ ఉన్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం మందు అతనికి తేటగా కనబడేది. పరిశుద్ధాత్మ చూడండి, మనకి ఎంత తేటగా రాస్తున్నాడు, అది మనకు అర్థం అవ్వాలని. తర్వాత అతడు దూత వైపు తేరి చూచాడు, అంటే తేటగా కనబడేను. ఈయన మళ్ళీ దూత వైపు తేరి చూచాడు. చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. ఇప్పుడు నీ ఎదుర్కొంటూ నువ్వు ప్రార్థన చేస్తున్నాగా, ఇలాగే ఎవరైనా వచ్చారనుకోండి ఏం చేస్తాను? దూత నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనిషిని పంపి, ఎక్కడ చెప్తున్నాడు ఇదంతా? దర్శనంలో చెప్తా ఉన్నాడు. తర్వాత 6వ వచనంలో అంటున్నాడు, సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని. అంటే ఇక్కడ సీమోను అన్న వ్యక్తి ఇంట్లో ఎవరు దిగారు? పేదలు. డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చేస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు ఇదంతా? దర్శనంలో బ్లూ ప్రింట్ అంతా ఇచ్చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏంటి, ఆయన ఎవరింట్లో ఉన్నాడు, ఆ ఇంటికి ఆయన పేరేంటి అన్నీ చెప్పేస్తా ఉంటున్నాడు. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఎవరినంటే ఇద్దరిని. తర్వాత తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి. ఇది చూడండి, ఇక్కడ చూడండి. వాళ్ళు తన ఇంట వారిలో ఇద్దరిని చూశాడు. మన ఎక్కడికి? ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరిని పంపించాలి? మనుషులు పంపించాలి. అక్కడికి మనుషులు పంపించడానికి ఎవరు చెప్పుకున్నాడంటే ఆ ఇంట్లో ఎవరో వచ్చారు. అంటే ఈ శతాధిపతికి ఇంటి చుట్టూ మిలిటరీ సైన్యాధిపతి కాబట్టి ఇంటి చుట్టూ ఎవరు ఉంటారు? సైనికులు ఉంటారు. ఈయన ఇంటికి కూడా కాపలా ఉంటుంది. ఈ కాపలాలో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని గుండు వారిలో, అంటే ఇంకొక బాడీ గార్డ్స్ టైప్ లో ఉండేవారు. వాళ్ళలో ఒకడు భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి. అంటే ఈయన భక్తిపరుడు అయితే సైనికుడు కూడా ఎవరు? భక్తిపరుడే. నీ సావాసం ఇలాగే ఉందా?
కొర్నేలి సహవాసం భక్తిపరుడైతే కొర్నేలి, మరి నీ యొక్క ఆయనతో పాటు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా భక్తిపరులే. ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అన్నది కూడా చాలా అవసరం. ఇక్కడ మనం ఈ ఏరియాలో అక్కడ సైనికుడు శతాధిపతి భక్తిగా ఉన్నాడు, సైనికుడు కూడా భక్తిగానే ఉన్నాడు. తర్వాత వారికి సంగతులన్నీ వివరించి వారిని చెప్పేకు పంపాడు. అంటే ఈ భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి ఆయనకి ఏం చెప్పాడంటే, ఈయన ఎలా ఉన్నాడో ఆయన కూడా అలాగే ఉన్నాడు. మరి మనం కూడా ఎవరిని ఎన్నుకోవాలి? భక్తి గల వారిని ఎన్నుకోవాలి. ఇప్పుడు భక్తి గలవారిని ఎన్నుకోమని ఎక్కడ 19వ వచనంలో అంటున్నాడు, మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె ఎక్కెను. ఇక్కడ మరి శతాధిపతి ఎక్కడ ఎన్ని గంటలు చేశాడు? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతను కనబడి, అంటే ఈయన కూడా అదే సమయంలో ప్రార్థనలో ఉన్నాడు. మరుసటి దినాన ఈయన వెళ్ళేటప్పటికి ఈయన అక్కడ ఏం చేస్తున్నాడు? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పొందుపరుస్తూ రాస్తున్నాడో మీరు గమనించండి. అంటే ఇక్కడ ఈ కొర్నేలి, అక్కడ పేతురు. అక్కడ ఈ కొర్నేలికి ఒక దర్శనం కలిగింది, ఇక్కడ పేతురుకి ఒక దర్శనం కలిగింది. ఇక్కడ పేతురు కలిగిన దర్శనం ఏంటి? ఆయన మిద్దె ఎక్కిన తర్వాత అతడు మికిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పర్వతం, అంటే ఆయన ఆకలేసి భోజనానికి వెళ్తే భోజనం ఇంకా సిద్ధం వాళ్ళు సిద్ధము చేస్తున్నారు. ఈలోగా ఆయన ఖాళీగా ఉండకుండా ఏం చేశాడంటే మిద్దె ఎక్కాడు. మనం ఏం చేస్తాం? అటు ఇటు తిరుగుతాం, లేదా టీవీ పెట్టుకుని అదే అయితే మీరు చేయండి అనేసి ప్రయత్నం మిద్దె ఎక్కేసి. ఇలాంటి భావం మన రామైన పాత్ర భూమి మీద దిగి వచ్చుటను చూచాయి. అందులో భూమి అంతటా ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చూడండి, ఇక్కడ ఏం కనబడిందంట? ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు 4 చెంగులతోటి ఒకటి దుప్పటి ఒకటి చెంగు వచ్చింది. అందులో ఏమున్నాయి? 12వ వచనంలో రాశాడు, చతుష్పాదేతులు పురుగులు ఉన్నాయి. 13వ వచనంలో ఏమన్నా ఒక శబ్దం వచ్చింది. ఏమన్నా ఆ శబ్దము? చంపుకొని తినమని. యూదుడే అంగీకరించడు, అన్ని జనాలు అంగీకరించడు. కనుక దేవుడే చెప్పాడు, ఏమన్నాడంటే, నువ్వు ఆ దుప్పటి ఏంటంటే 4 చెంగులు అన్నాడు కదండి. 4 చెంగులు అండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఏమైతే జరుగుతాయి? చదివితే ఏమైంది? న్యూస్ అయ్యింది. చదివితే ఏమైతే న్యూస్ అయ్యింది. ఆ సైడ్, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ సైడ్ ఉన్న అన్ని జనుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. 4 చెంగులు అంటేనో చెప్పాలి. నువ్వు ఒక్కడే రక్షించబడిపోతే కుదరదయ్యా, వాళ్ళు కూడా సువార్త చెప్పాలి అని ఆయన తీస్తే, అందులో అన్ని చచ్చిపోత జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులు ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి చంపుకొని తిన అంటే, అయ్యో ప్రభు ఏమన్నా చూడండి 14వ వచనం. అయితే పేతురు, వద్దు ప్రభు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదని చెప్పగా. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు ఆయన? చేస్తా ఉంటాడంటే ఈయన ఈ మాట చెప్పేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. 3:16 ఇలాగ ముమ్మారు జరిగను, వెంటనే ఆ పాత్ర ఆకాశంలో. ముమ్మారు అంటే ఏంటి? పేతురు అంటే మళ్ళా మనవాడు ఏ రూపం వచ్చింది? మళ్ళా స్వభావం. దేవుడిని ఇస్తా ఉంటుంటే దేవుడినే వద్దు. నాకు వద్దు ప్రభు, నువ్వు నాకు ఇటువంటి ఇష్టం ఉండదు కదా, అది నువ్వే ఆయన ఇష్టం చెప్తాను చేయమన్నాడు కదా. ఆయన ఊరుకుంటాడు, ఆయన ఊరుకోడు. ఇప్పుడు జరిగిన గతం అయితే అది, అంటే గతం అంటే పోయిన